నమస్కారం అందరికీ. నేను నా ప్రీవియస్ వీడియోలో థర్డ్ చాప్టర్ లాంగ్ ఆన్సర్స్ ఇంకా షార్ట్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మనం థర్డ్ చాప్టర్ లో వెరీ షార్ట్ ఆన్సర్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, కాంపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రల్ కాలేజ్. ఎలక్ట్రల్ కాలేజ్ అంటే ఏం లేదు, ఎవరైతే ఒక బాడీ ఆఫ్ మెంబర్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారో ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళని ఎలక్ట్రల్ కాలేజ్ అంటారు. ఇందులో ఎవరెవరు కన్సిస్ట్ అయి ఉంటారంట, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ of parliament, elected members of legislative assemblies, elected members of legislative assemblies like Puducherry and Delhi, Jammu and Kashmir. Differences between ordinary bill and money bill. Money bill ఇంకా ఆర్డినరీ బిల్ మధ్యలో డిఫరెన్సెస్ ఏంటో చూద్దాము. ఆర్డినరీ బిల్ అనేది ఏదన్నా అంటే లోక్సభలోనన్నా లేదంటే రాజ్యసభ, లోక్సభలోనన్నా రాజ్యసభలోనన్నా ఎక్కడన్నా ఇంట్రడ్యూస్ అవ్వచ్చు అంట. అదే మనీ బిల్ అయితే ఏదైతే ఉందో అది ఓన్లీ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ అవ్వాలి. తర్వాత ఆర్డినరీ బిల్ ఏదైతే ఉందో ఇది దేని మీద వర్క్ చేస్తుందంటే నాన్ ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ మీద వర్క్ చేస్తుందంట. తర్వాత మనీ బిల్ ఓన్లీ ఫైనాన్షియల్ అఫైర్స్ మీద, అంటే నేమ్ లోనే తెలిసిపోతుంది కదా మనీ అని, సో ఫైనాన్షియల్ అఫైర్స్. నెక్స్ట్, కాంపోజిషన్ ఆఫ్ యూనియన్ మినిస్టర్స్. యూనియన్ మినిస్టర్స్ ఎంతమంది అంట? 3 types: క్యాబినెట్ మినిస్టర్స్, మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్, డెప్యూటీ మినిస్టర్స్. ఆల్ దీస్ మినిస్టర్స్ ఆర్ నోన్ యాజ్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. నెక్స్ట్, లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ వి లెజిస్లేటివ్ పవర్స్ ఏంటంట? President has powers to summon and prorogue 2 houses of parliament and dissolve the Lok Sabha. ఈయనకి ఎలాంటి పవర్స్ ఉన్నాయంట? 2 houses of the parliament and dissolve the Lok Sabha. ఈయనకి డిజాల్వ్ చేసి అంటే లోక్ సభని డిజాల్వ్ చేసేంత పవర్ ఉందంట ప్రెసిడెంట్ కి. తర్వాత ప్రెసిడెంట్ ఏం చేస్తాడంట? జాయింట్ సెషన్స్ కండక్ట్ చేస్తాడంట పార్లమెంట్ లో. దేని మీద? అగ్రిమెంట్ ఇంకా డిసగ్రిమెంట్ ఉంది బిల్ మీద. తర్వాత ద ప్రెసిడెంట్ నామినేట్ 12 మెంబర్స్ ని నామినేట్ చేస్తారంట రాజ్యసభలో, అంటే ఎలక్ట్ చేయడానికి ఎలక్షన్స్ లో 12 మెంబర్స్ ని నామినేట్ చేయొచ్చు అంట. ఏదైతే బిల్ అప్రూవ్ అవుతుందో పార్లమెంట్ ద్వారా అది ప్రెసిడెంట్ సైన్ లేదే లా అవ్వదు. తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ. ఎప్పుడైతే మన కంట్రీలో ఎమర్జెన్సీ ఉంది, లైక్ వార్ అవనికి పోతుంది అట్లా ఉందనుకోండి, అప్పుడు మనకి ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీని ఇష్యూ చేస్తారు. ఇది టిల్ 4 times, ఇప్పుడు వరకు ఇది 4 times ఇష్యూ అవ్వబడిందంట. తర్వాత కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటే ఏం లేదు, ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా వర్క్ చేయనప్పుడు ప్రెసిడెంట్ మీరు ప్రాపర్ గా వర్క్ చేయట్లేదు అని చెప్పి కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీని ఇష్యూ చేస్తారంట. ఇది ఇప్పుడు వరకు 100 times ఇష్యూ అయిందంట. నెక్స్ట్, పవర్స్ ఆఫ్ లోక్సభ. లోక్సభ స్పీకర్ ఏమేం పవర్స్ ఉంటాయంట? అతను మీటింగ్స్ ని కండక్ట్ చేస్తాడంట. నెక్స్ట్, ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఇస్తాడంట. చైర్మన్ ని అపాయింట్ చేస్తాడంట. తర్వాత ఓటేస్తాడంట ఎప్పుడైతే టై ఉంటుందో అప్పుడు. కాంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ. రాజ్యసభలో ఎంత మెంబర్స్ ఉంటారో చూద్దాము. ఆర్టికల్ 89 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ద మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ ది రాజ్యసభ ఇస్ 250. రాజ్యసభలో మాక్సిమం ఎంత మంది ఉండొచ్చంట? 250 మెంబర్స్ ఉండొచ్చంట. ఫస్ట్ 250 మెంబర్స్ ఉంటారు కదా, 250 మెంబర్స్ లో ఎవరైతే 12 మెంబర్స్ ఉన్నారో 250లో 12 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు ఎలెక్ట్ చేస్తారంట? ప్రెసిడెంట్. ఇప్పుడే చెప్పాను కదా ప్రెసిడెంట్ దగ్గర పవర్ ఉంటుంది 12 మెంబర్స్ ని నామినేట్ చేయడానికి, కానీ 12 మెంబర్స్ నేమో ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేస్తాడు. తర్వాత 238 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు? రిప్రజెంటేటివ్స్ ఆఫ్ స్టేట్స్. ఏవైతే డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయో వీటివి రిప్రజెంటేటివ్స్ వస్తారు 238 మెంబర్స్. తర్వాత మిగిలిన అండ్ 2 యూనియన్ టెరిటరీస్ నుంచి ఇంకా కొంతమంది వస్తారు. సో 12 మెంబర్స్ నేమో ప్రెసిడెంట్ ఎలెక్ట్ చేస్తాడు, 238 మెంబర్స్ ఏమో స్టేట్స్ నుంచి ఇంకా యూనియన్ టెరిటరీస్ నుంచి వస్తారు. సో ద ప్రెసెంట్ స్ట్రెంత్ ఆఫ్ ది రాజ్యసభ ముందు 250 ఉండే కదా, ఇప్పుడు ప్రెసెంట్ ఎంత ఉందంటే 245. తర్వాత కాంపోజిషన్ ఆఫ్ లోక్సభ. లోక్సభ కాంపోజిషన్ ఏంటి? లోక్సభ ఇస్ ది లోవర్ హౌస్ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్. లోవర్ హౌస్ అంటే లోక్సభ, అప్పర్ హౌస్ అంటేనేమో రాజ్యసభ. ఇట్ హ్యాస్ మాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ 550. ఇందులో 550 మెంబర్స్ ఉండొచ్చు అంట. అట్ ప్రెసెంట్ దే ఆర్ 543 members, 524 members represent the states. 524 members ఏమో స్టేట్ ని రిప్రజెంట్ చేస్తారు, 19 members ఏమో యూనియన్ టెరిటరీస్ ని రిప్రజెంట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? 550 members కదా, సో 550 members లో అట్ ప్రెసెంట్ దే ఆర్ ప్రెసెంట్ ఎంత? 543. 543లోకి వెళ్ళి 524 ఏమో స్టేట్ ని రిప్రజెంట్ చేస్తారు, 19 members ఏమో యూనియన్ టెరిటరీస్ ని రిప్రజెంట్ చేస్తారు. ఇవి వెరీ షార్ట్ ఆన్సర్స్ థర్డ్ లెసన్ వి. మనం నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.